ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఎయిర్ కండిషన్ తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఏసీని క్లీనింగ్ చేయడానికి నానా తంటాలు పడుతుంటారు. నేటి తరం ఏసీని మనము వేసవికాలం మాత్రమే వాడుతుంటాము. కానీ వర్షాకాలం, శీతాకాలంలో ఏసీని మనం తక్కువగా ఉపయోగించడం వల్ల ఏసీలో దుమ్ము, ధూళి కూరుకుపోతుంది. అలా తెలియక చాలామంది ఆరోగ్యంగా పాలవుతున్నారు. అసలు ఏసీని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఏసీని క్లీనింగ్ చేయడం వల్ల ఏసీ పనితీరుకు మెరుగుపడుతుంది. ఏసీ ఫిల్టర్ను తొలగించి వాటిని నీటిలో బాగా కడగాలి. దుమ్ము ఎక్కువగా ఉంటే కొద్దిగా సబ్బు కానీ కెమికల్ కానీ నీటిని ఉపయోగించి వాటిని శుభ్రం చేయాలి. ఫిల్టర్లు పూర్తిగా ఆరిన తర్వాత వాటిని తిరిగి మార్చాలి. ఏసీ కాయిల్స్ను కూడా శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఏసీని అయితే క్లీన్ చేయడం వల్ల మనకి ఎక్కువగా కరెంటు బిల్లు, అలాగే గాలి కూడా నాణ్యత పెరుగుతుందని చెప్తున్నారు. హాయ్ అండి, నా పేరు సాయి. నేను కోయిలగూడెం. నేను జనరల్గా ఏసీ టెక్నీషియన్ని. ఏసీ అండ్ ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా నేను వర్క్ చేస్తుంటాను. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి జనరల్గా మీరు ఏసీ వాడుకునే వాళ్ళందరూ కూడా బేసిక్స్గా మీకు కూలింగ్ సంబంధించి కానీ ఏవైనా కానీ మీకు జనరల్గా సర్వీస్ సంబంధించి కానీ అంతేనా మాట్లాడు ఏసీ ఏ విధంగా మీకు క్లీన్ చేసుకోవాలో బేసిక్గా మీరు ఇంట్లో ఏం చేసుకోవాలి ఏంటి అనేది జస్ట్ మీకు చెప్తాను. జనరల్గా దీనిపైన ఫిల్టర్స్ ఉంటాయి. అవి మీరు రెగ్యులర్గా మామూలుగా వీక్లీ వన్స్ లేకపోతే 10 డేస్కి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు పైన మ్యాట్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి లోపల కాయిల్ ఉంటుంది. ఈ కాయిల్ బాగా మీకు డస్ట్ అనేది బాగా బ్లాక్ అయిపోతే ఇదంతా కూడా బ్లాక్ అయిపోయి కూలింగ్ రాకుండా ఇలాగా లోపల ఉన్న డస్ట్ అంతా కూడా బ్లాక్ అయిపోయి మీకు సరిగ్గా కూలింగ్ రాకపోవడం ఇలాగ జనరల్గా కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇవి వచ్చేసరికి మీరు దాన్ని బట్టి చిన్న బ్రష్తో క్లీన్ చేసుకుంటే ఉంటే సరిపోతుంది జస్ట్ బేసిక్గా. ఇంకా లేదు కూలింగ్ ఇంకా అవ్వట్లేదు, కొంచెం ప్రాబ్లం ఉందనుకుంటే టెక్నీషియన్ పిలిపించుకుని ఒకసారి మీరు చెక్ చేసుకోవడం మంచిది. ఇలాగ మీరు ఏసీ కనుక మీరు రెగ్యులర్గా చూసుకుని క్లీనింగ్ సరిగ్గా చేయించుకోకపోయినా లేదనుకుంటే కొంచెం ఎయిర్ ఫిల్టర్స్ అని కొంచెం మీరు ఏదేమైనా నెగ్లెక్ట్ చేసినా వీటి వల్ల ఈ బ్లాక్ అయిపోయి ఏసీ పాడయ్యి కొంచెం వీటి వల్ల మనకి డస్ట్ రూమ్ వల్ల కొంచెం అదంతా కూడా మనకి హెల్త్కి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది.